ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో రేట్ మెషర్ చూద్దాం. ఇది ఆల్రెడీ చెప్పాను సినాప్సిస్లో, అయితే మళ్ళీ చాప్టర్ చెప్పుకునే ముందర ఒకసారి మళ్ళీ చూద్దాం. If y is equal to f of x is a differentiable function of x and delta x is a small change in x, then the first one, actual change in y is delta y is equal to f of x plus delta x minus f of x. 2. The differential of y is dy is equal to f dash x into delta x. ఈ డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వై ఏంటంటే xyలో స్మాల్ చేంజెస్ అన్నమాట. The approximate value of f of x is in a neighborhood of delta x is f of x plus delta x is equal to fx plus f dash x into delta x. If error in x of y is equal to f of x is delta x, then first one, delta y is the approximate error in y. Number 2, delta y by y is called the relative error in y. And number 3, delta y by y into 100 is the percentage error in y. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇది కూడా అంతే, 2 మార్క్స్ అన్నమాట వెయిటేజ్, ఓన్లీ వెరీ షార్ట్. ఫస్ట్ వన్, ఇఫ్ y is equal to x square plus 3x plus 6, then find delta y and dy when x is equal to 10, delta x is equal to 0.01. చాలా ఇంపార్టెంట్. లెట్ y is equal to f of x is equal to x square plus 3x plus 6. x is equal to 10 ఇచ్చారు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందర రాసుకో. డెల్టా x is equal to 0.01 ఇచ్చారు. మనకి కావాల్సింది ఏమిటి? డెల్టా వై. డెల్టా వై కావాలంటే సినాప్సిస్ చెప్పుకున్నాం కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ వేస్తాం. సో ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్లో వేద్దాం. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ప్లస్ 6 మైనస్ ఇక్కడ ఏమిటి డెల్టా వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్, ముందర అది రాసాం, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6, ఇది కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది సింప్లిఫై చేయాలి, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ 6 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 6. వీటిలో ఏవి క్యాన్సిల్ అయిపోతే అవి క్యాన్సిల్ చేసాక డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? డెల్టా ఎక్స్ రెండింటిలో కామన్ ఉంది కాబట్టి 2x ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ అని రాస్తాం, ప్లస్ ఫస్ట్ వన్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ తెలుసు కదా మనకి 10 ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ ఇస్ 0.01 ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 0.01 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 0.2301. దిస్ ఇస్ డెల్టా వై, అది ఫైండ్ చేస్తాం. డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుపెట్టు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దాని తాలూకా వాల్యూ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు డివై ఫైండ్ చేయాలి. డివై ఫైండ్ చేయాలంటే డివై ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. సో డివై బై డిఎక్స్ ఎంత అవుతుంది? మనకి ఇచ్చిన ఫంక్షన్కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 కదా ఫంక్షన్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఇస్ 2x ప్లస్ 3 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ 1. సో కాబట్టి 2x ప్లస్ 3 కదా, 2x ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ అంటే 10 ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ ఇస్ 0.01. ఇది సింప్లిఫై చేస్తే 0.23 వచ్చింది. సో డివై ఈజ్ 0.2. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ రూట్ 82. మనకి రూట్ 81 అంటే తెలుసు 9 అని చెప్పి, రూట్ 82 ఎలా చేస్తామని చెప్పి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఇన్ దిస్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 81, డెల్టా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అనుకుంది. సో డెల్టా ఎఫ్ ఈజ్ సిమిలర్ టు ఆర్ ఐడెంటికలీ ఈక్వల్ టు df, దట్ ఈజ్ ఈక్వల్ టు df బై dx ఇంటూ డెల్టా ఎక్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ రూట్ ఎక్స్ కదా, దానికి డిఎఫ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అనమాట, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ డెరివేటివ్ అంటే 1/2 రూట్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ రూట్ 81 ఇంటూ డెల్టా ఎక్స్ ఇస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 9 అంటే 1/80.
దట్ ఈజ్ ఈక్వల్ 0.05556. f of x is equal to root x is equal to root 81, that is equal to 9. మనకి కావాల్సింది ఏమిటి? రూట్ 82 కావాలి. రూట్ 82 కావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా ఎఫ్ తెలుసు మనం, డెల్టా ఎఫ్ ఫైండ్ చేసాం కదా, 0.05556 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? 9 కదా. సో 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 9.05556. ఈ రకంగా ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ని రాసాం, డెల్టా ఎఫ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతే కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఇది డెల్టా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డెల్టా ఎఫ్. అలా ఈ రకంగా చేయాలి. రూట్ 82 వాల్యూ చాలా సింపుల్. ముందర దీనికి డెరివేటివ్ కడతాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఈ రకంగా ఫైండ్ చేస్తాం. అన్ని వాల్యూస్ అన్నీ కూడా వేసేస్తాం. నెక్స్ట్ in the increase if the increase in the side of a square is 2%, then find the approximate percentage of increase in its area. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ముందర స్క్వేర్ తలకి సైడ్ ఎక్స్ అనుకుంది. లెట్ ఎక్స్ బి ది సైడ్ అండ్ ఏ బి ది ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్. ఏ ఏమో ఏరియా. గివెన్ దట్ పర్సెంట్ ఎర్రర్ ఇన్ ఎక్స్ ఇస్ 2 అని ఇచ్చారు. 2% ఎర్రర్ ఉంది ఎక్స్లో. సో డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఇజ్ ఈక్వల్ టు 2. సైడ్లో కదా అంతా. ఇది ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇస్ ఫార్ములా అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా. ఇప్పుడు ఎర్రర్ ఇన్ ఏ అంటే ఏరియాకి ఎర్రర్ ఫైండ్ చేయాలి. దట్ ఈస్ డెల్టా ఏ అంటే డిఏ బై డిఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. డిఏ బై డిఎక్స్ ఎంత అవుతుంది? ఎంత? ఎక్స్ స్క్వేర్ కదా ఏరియా అంటే 2x అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x ఇంటూ డెల్టా ఎక్స్. డిఏ బై డిఎక్స్ ఈజ్ 2x ఇంటూ డెల్టా ఎక్స్. ఇప్పుడు పర్సెంట్ ఎర్రర్ ఇన్ ఏరియా డెల్టా ఏ బై ఏ ఇంటూ 100. డెల్టా ఏ ఫైండ్ చేస్తుంది కదా, 2x ఇంటూ డెల్టా ఎక్స్ బై ఏరియా ఎంత? ఎక్స్ స్క్వేర్ ఇంటూ 100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఎంత? 2 కదా. ఇక డెల్టా బై ఎక్స్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈజ్ 2. సో కాబట్టి ఆ వాల్యూ తీసుకొచ్చి ఇందులో వేస్తాం. అంటే 2 ఇంటూ 2 2 2 are 4. దేర్ఫోర్ పర్సెంట్ ఎర్రర్ ఇన్ ఏరియా ఈజ్ 4. ఈ రకంగా చేయాలి. ముందర సైడ్ తీసుకుంటాం, స్క్వేర్ తలకి సైడ్, తర్వాత ఏరియా ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ముందర ఫస్ట్ ఏం చేయాలంటే ఆ సైడ్ ఎర్రర్, సైడ్లో ఎర్రర్ ఫైండ్ చేయాలి. అదే కదా ఇక్కడ. తర్వాత ఏరియా చేస్తాం. చేశాక సింపుల్ చేస్తే ఇది ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి 2 మార్క్స్ వెయిట్ ఇస్ కదా, వెరీ షార్ట్. ఇదే రకంగా చేయాలి. థ్యాంక్ యూ.